తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఖర్చు ఎక్కువైతే భయపడక్కర్లేదండి. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. స్థిరాస్తులను పెంపొందించుకోవచ్చు. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటూ గృహ ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన ఇల్లు దొరుకుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ ఇల్లు సుఖప్రదంగా కూడా ఉంటుంది, వాస్తుబద్ధంగా కూడా ఉంటుంది. అలాగే స్థలం కొందాం అనుకున్నాం అనుకోండి, శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటుంటే అనుకూలమైనటువంటి స్థలం దొరుకుతుంది. అలాగే గౌరవం 1, అవమానం 5. దీన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ దానిని నివారించుకోవడానికి చక్కని ప్రయత్నం చేయవచ్చు. అమ్మవారిని భావన చేసి మనకు గుర్తొచ్చిన వారందరూ, మిత్రులు వస్తుంటారు, గుర్తు శత్రువులు వస్తుంటారు, అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి అమ్మవారి పైన జననీ కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో బంగారు వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా భావన చేస్తే ఆ దోషాలు పోతాయి, గౌరవం పెరుగుతుంది, మనకు ఉన్న పితృరుణం మాతృరుణం మొదలైనవన్నీ తీరిపోతాయి, మోక్షానికి సన్నద్ధత ఏర్పడుతుంది. కాబట్టి అన్ని విధాలా ఉత్తమమైనటువంటి భావన జనని కనుక వృష్టం దక్షిణాం తే అర్పయామి అనేటువంటి మంత్రంతో బంగారు వర్షాన్ని అమ్మవారిపై కురిపించడం. తర్వాత ఈ రాశి వారికి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు వ్యయస్థానంలో గురుడు ఉంటున్నాడు. నిజానికి వ్యయస్థానంలో గురుడు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆ ఖర్చులు కూడా మంచి ఖర్చులే అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఖర్చులు చేయడమో, లేదా ఇల్లు కొనడం కోసం ఖర్చు చేయడమో లాంటివే అవుతాయి. కానీ అవి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, శ్రీదత్త శరణం మమ మొదలైన మంత్రాలు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సెప్టెంబరు తరువాత మనకు గురుడు జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ జన్మరాశిలో ఉన్నటువంటి సమయంలో సామాన్యంగా మనం ఇతరుల నిమిత్తమై చేసేటువంటి పనులే ఎక్కువగా ప్రయోజనాత్మకమవుతుంటాయి. అంటే సేవా కార్యక్రమాలు, మాట సాయం మొదలైనవన్నీ ఉత్తమ ప్రయోజనాన్ని ఇస్తాయి. కాబట్టి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించడం వలన మన పనుల భగవంతుడు చూసుకుంటాడు. ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి వారందరిలోనూ కూడా భగవంతుని దర్శిస్తూ వారికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని వేళలా మనం తెలుసుకోలేని సమయాల్లో కూడా మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలాగా భగవంతుడు కాపాడతాడు. చిత్రం ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో ఎదురుగా కనిపిస్తోంది కాబట్టి అప్పుడు మనం చేయడం అనేటువంటిది సులభం. కానీ మనకి రాబోయే ప్రమాదం, రాబోయే ఇబ్బంది ముందుగా తెలియడం సాధ్యం కాదు కదా. కాబట్టి మనకు ఈ రాబోయే ఇబ్బందుల నుంచి కూడా మనని రక్షించడానికి భగవంతుడు పూనుకొనాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన చుట్టూ ఉండేటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేయడం అనే పని మనం చేయాలి. ఈ పని మనం చేస్తే ఆ పని ఆయన చూసుకుంటాడు. ఈ పని మనం చేయకపోతే ఆ పని మనము చేయలేము, ఆయన చేయడు. కాబట్టి ఇబ్బందులను అధిగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువలన ఈ గురుడు జన్మరాశిలో ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం మనం ఇతరులకు సహాయపడడం అనేటువంటి చర్యను చేపట్టడం మంచిది. అలాగే సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 20 వరకు తృతీయంలో శని ఉండి మనకు అన్ని విధాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ జూన్ 20 నుంచి మరల అక్టోబర్ 26 వరకు ద్వితీయంలో ప్రవేశిస్తున్నాడు. దాన్నే ఏలినాటి శని అంటాం. అంతేకాకుండా కుటుంబ స్థానంలో ప్రవేశిస్తున్నందువలన కుటుంబ సభ్యుల్లో ఆరోగ్య సమస్యలు మొదలైనటువంటి తలెత్తే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని వాడుకోవాలి. ఎక్కువసేపు జపిస్తే అనారోగ్యాలను జయించుకోవచ్చు. అదేవిధంగా ఆ ద్వితీయ స్థానంలో శని ఉన్న సమయంలో మనం ఏది మాట్లాడినా అది ఇతరులకు అపార్థం వస్తుంటుంది. అందుకని తక్కువగా మాట్లాడడం మంచిది. ఇంట్లో వాళ్ళతో ఇంకా తక్కువగా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి సహాయపడడానికి ప్రయత్నం చేయాలి. అలా మనం ఆ దోషాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా శనికి సంబంధించినటువంటి దోష నివారణకు ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, కాస్త గడ్డి వేయడం, ఆవులకి పక్షులకు కాసిన గింజలు వేయడం, అలాగే చీమలకు కాసిన నూకలు వేయడం,
పెద్దవాళ్ళకి సేవ చేయడం, ఇవన్నీ కూడా శని దోషాన్ని నివారించేటువంటి కార్యక్రమాలు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడం మనం చేయాలి. సేవ చేయడం అంటే ఏంటి? ఏం కావాలి అని అడగడం, ఏదైనా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటే పిసగడం, ఏదైనా ఏ పండు ఫలమో రోజు తీసుకొచ్చి ఇస్తూ ఉండడం, మన ఆప్యాయతను వారిపై ప్రదర్శించటం. దీని ద్వారా శనికి సంబంధించినటువంటి దోషాలన్నిటినీ మనం జయించగలుగుతాం. అలాగే ఈ శని వలన అనారోగ్య భావనలు కలిగే అవకాశం కూడా ఉంది. దాన్ని నివారించుకోవడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద జపం చేసుకోవాలి. తరువాతి సమయంలో మళ్ళీ తృతీయంలోకి వచ్చేస్తాడు కాబట్టి అక్టోబర్ 26 నుంచి వాడు మంచిగా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు, జన సహకారం బాగుంటుంది, మన క్రింది వాళ్ళు మనకి సహకరిస్తారు, తద్వారా మన అభివృద్ధి ముందుకు వెళుతుంటుంది. ఇక రాహుకేతువుల్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముందు 10వ స్థానంలోను, ఆగస్టు 17వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి పెడుతున్నాడు. ఈ 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగి నమః, శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాలు జపించుకోవడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నవమంలోకి వెళ్ళిన తర్వాత మనం విదేశీయాని ప్రయత్నాలు ఏమైనా చేసినట్లయితే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ విధంగా మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గ్రహముల యొక్క ప్రభావాలని అవగతం చేసుకున్నట్లయితే మనం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకి దశమంలో ఉండగా విదేశీ ప్రయత్నం చేసి నవమంలో ఉండగా ఇక్కడేదో అభివృద్ధి కలగాలి అనుకుంటే అవి కష్టతరాలు అవుతాయి. అందువల్ల ఏ సమయంలో ఏది చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవడం ద్వారా మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతాం.